ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలాది ప్రాణాలను బలిగొంటోంది. కనీసం ప్రాణవాయువు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న వారెందరూ. ఇంతటి విపత్కర స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థులుగా తామేం చేయగలమని ఆలోచించారు ఆ యువకులు. ఫలితంగా పుట్టుకొచ్చిందే గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉండేలా బైక్ అంబులెన్స్లను తక్కువ ఖర్చులో రూపొందించాలనే ఆలోచన. కరోనా మహమ్మారితో బాధపడుతున్నవారో, అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనవారో ఆస్పత్రులకు వెళ్లాలంటే చాలా కష్టం. అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినా పల్లె ప్రాంతాలకు చేరాలంటే కొంచెం ఆలస్యమవుతుంది. అదే మనమే బైక్ అంబులెన్స్లు తయారు చేసి గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచితే అదే ఆలోచనే ఆ యువకుల్ని భిన్నంగా నిలిచేలా చేసింది. అనంతపురం జిల్లా గుత్తి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతున్న యశ్వంత్, ఇజాజ్ అహ్మద్లు ఈ ఆలోచన చేశారు. సమాజంలో తోటి మనుషులు పడుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో వారికి సాయం అందించేలా తక్కువ ఖర్చులో బైక్ అంబులెన్స్ రూపొందించాలని భావించారు. ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ మూమెంట్లో ఆక్సిజన్ లేకుండా చాలా మంది చనిపోయారు. అలాగా జరగకూడదని మేము ఈ ఇన్నోవేషన్ని కనిపెట్టడం జరిగింది. దీంట్లో పిఎంఎస్ అనేది పెట్టాము, ఒకటి పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్. దాంట్లో ఈసీజీ తీయచ్చు, పల్స్ రేట్ చూడొచ్చు. అలాగే స్ట్రెచ్చర్ పెట్టాము, పేషెంట్ క్యారియర్ ఉంది, వీల్ చైర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్ ఉంది. దీంట్లో పేషెంట్ ఏమన్నా లగేజ్ క్యారియర్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తమ ఆలోచనను కళాశాల యాజమాన్యం ముందు ఉంచితే ఆర్థిక సాయం కూడా లభించింది. అంబులెన్స్ల తయారీ కోసం ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ సిస్టమ్స్ ప్రతినిధులు సాంకేతిక సహాయం అందించారు. లోపాలు సరిచేసుకుంటూ మన పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ఖర్చులో 6 అంబులెన్స్లు రూపొందించారు యువ ఇంజనీర్లు. 2 వీలర్ వితిన్ 10 మినిట్స్ లోపల మనము ఫిక్స్ చేసి అటాచ్ చేసుకొని పేషెంట్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. డసాల్ట్ సిస్టమ్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మా ఎండి సార్ ఆ కంపెనీ వాళ్ళు కలిసి దీనికి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్కి స్పాన్సర్ చేశారు. వాళ్ళు క్యాటియా సాఫ్ట్వేర్ ద్వారా డిజైన్ చేసి ఇచ్చారు ఈ యొక్క బైక్ అంబులెన్స్ని. మేము దాన్ని బేస్ చేసుకొని ఇంకా చాలా వరకు మాడిఫికేషన్స్ చేసి 45 డేస్ మొత్తం కష్టపడి ఈ యొక్క బైక్ అంబులెన్స్ని తయారు చేయడం జరిగింది. ఏ ద్విచక్ర వాహనానికైనా నిమిషాల్లోనే అమర్చుకునేలా ఈ అంబులెన్స్ బాక్స్లను ఇజాజ్, యశ్వంత్ తీర్చిదిద్దారు. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్లు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్, పల్స్ ఆక్సిమీటర్, ఈసీజీ మానిటర్, స్ట్రెచ్చర్, వీల్ చైర్, లగేజ్ పెట్టుకునేందుకు చిన్నపాటి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డసాల్ట్ సిస్టమ్స్ అనే కంపెనీ మాకు ఒక మోడల్ ఇచ్చింది. ఆ మోడల్ బ్లూ ప్రింట్ వచ్చి 8 డేస్ పట్టింది దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి. టోటల్ 45 డేస్ మాకు ఇంకా మిగతా చేయడానికి 10 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కంప్లీట్, 10 మోడల్స్. ఆ 10 చేయడానికి మాకు 45 డేస్ పట్టింది. ఇంకా మేము షార్ట్లీ సచివాలయానికి ఇంకా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో 2 వీలర్ వెహికల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇది గ్రామీణ సచివాలయంలో ఇది ఉంటుంది. ఈ వెహికల్ ఇది ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు ఫర్ ఎనీ ఎమర్జెన్సీ. ట్రాఫిక్ లో వాహన చోదకులు అంబులెన్స్ కు దారిచ్చేలా సైరన్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, రోగి ఆరోగ్య స్థితి పర్యవేక్షిస్తూనే గ్రామం నుంచి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అత్యవసర సమయాల్లో వెంటనే వైద్యం అందించడంతో పాటు ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు అంటున్నారు యువకులు. అండ్ అలాగే ఈ యొక్క బైక్ అంబులెన్స్ని ఇంకా మేము 10 చేసి మన దగ్గరలో ఉన్న సచివాలయాలకి డొనేట్ చేయబడుతుంది. సచివాలయంకి దగ్గరలో ఉన్న ఒక 30 కిలోమీటర్స్ లోపల ఉన్న డయామీటర్ యొక్క హాస్పిటల్స్కి ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు విత్ 30 to 40 కిలోమీటర్ స్పీడ్తో.
యశ్వంత్ ఇజాజ్ తయారు చేసిన ఈ బైక్ అంబులెన్స్లు ఒక్కొక్క దానికి 40 నుంచి 45 వేల రూపాయలు ఖర్చు కాగా బల్క్ ఆర్డర్లో ఒక్కోటి 25 వేలకే సిద్ధం చేసుకోవచ్చని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ఐడియా అనేది ఇద్దరు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి రావటం జరిగింది. ఆ ఐడియాని మా ఎండి సార్తో ఎప్పుడైతే డిస్కషన్ చేశారో ఆయన 3D ఎక్స్పీరియన్స్ ల్యాబ్ అని డెసాల్ట్ సిస్టమ్స్ వాళ్ళ డిజైనింగ్ ప్లాట్ఫామ్ అది వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి 6 తయారు చేశామండి. ముందు ఇంకా తయారు చేయబోతున్నాము. దీనికి ఒక్కొక్క దానికి కాస్ట్ వచ్చేసి 45,000 to 50,000 అవుతా ఉన్నది. దీన్ని కనుక మనం బల్క్గా కనుక చేసుకోగలిగితే దీన్ని కాస్ట్ 25,000 to 30,000 లోపల చేసుకోగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ అంటే ప్రస్తుత సన్నివేశంలో మనం ఏం చేయగలము అని ఆలోచించి ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా చేశారు. దానికి సంస్థ ద్వారా కూడా ఒక అవకాశం చిక్కింది వాళ్ళకి ఈ విధంగా చేయడానికి. వాళ్ళిద్దరే కాదు, ఇలాగే ఇద్దరు బదులు 200 కావాలి, అంతమందికి ఇక్కడ ఉపయోగపడాలి. స్పాన్సర్లు సహకరిస్తే ఈ సాంకేతికతతో పెద్ద సంఖ్యలో బైక్ అంబులెన్స్లను తయారు చేసి వీలైనన్ని గ్రామాలకు అందుబాటులో ఉంచటం తమ లక్ష్యమని యశ్వంత్ ఇజాజ్ చెబుతున్నారు.